తాజా అంశాన్ని చూస్తున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, తుపానుకు ఏమైనా నామకరణం చేశారు? తుపాను గమనం ఎలా ఉంది? ప్రస్తుతం దీనికి సెనియార్ అనేటువంటి నామకరణం చేశారు. ఇది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నిర్దేశించినటువంటి పేరు. ఇది సెనియార్ అంటే దీని అర్థం లైన్, సింహాన్ని అనే పదాన్ని సూచిస్తుంది. ఇది సెనియార్ అనే పదంతో ఈ తుఫాన్కి నామకరణం చేశారు. ప్రస్తుతం అయితే ఇది మలక్కా జలసంధి మలేషియా పరిసర ప్రాంతంలోనే ఉంది. అలాగే ఇది తీరం దాటేటువంటి ప్రక్రియ కూడా కొన్ని గంటల్లోనే తీరం దాటేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది అండమాన్ నికోబార్, దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంత సమీపంలో ఉంది. అక్కడే తీరం దాటేటువంటి అవకాశం కూడా 48 గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావం పక్కనే ఉన్నటువంటి శ్రీలంక సమీపంలో ఒక బలమైనటువంటి అల్పపీడనం ఉంది. అది మరి కొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. దాని మీద కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇది శ్రీలంక దగ్గర ఉన్నటువంటి బలమైన అల్పపీడనం వాయుగుండంగా మారి వాయుగుండంగానే బలంగా ప్రయాణం చేస్తూ పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తూ మన రాష్ట్ర తీర ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఒకవైపు సెనియార్ తుఫాను దక్షిణ అండమాన్ సముద్రము, అలాగే మలక్కా జలసంధి మలేషియా పరిసర ప్రాంతంలో తుఫాను ప్రభావం కొనసాగుతుంది. ఇటు దక్షిణ హిందూ మహాసముద్రము బంగాళాఖాత సమీపంలో తీవ్రమైనటువంటి ఒక బలమైన అల్పపీడనం అది వాయుగుండంగా మారి అది ప్రభావం చూపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 28వ తేదీ నుంచి ఇంకో రాగల 48 గంటల్లో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ప్రక్రియ రాష్ట్రానికి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉంది. బలమైనటువంటి గాలుల ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సెనియార్ యొక్క ప్రభావం కూడా దక్షిణ అండమాన్ సముద్రానికి కనిపిస్తుంది. అలాగే దీని ప్రభావం కొంతవరకు ఇక్కడ బంగాళాఖాత ప్రాంతానికి కూడా కనిపించే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. రాగలటువంటి 3 రోజులు కూడా కీలకమైనటువంటి వాతావరణ మార్పులు బంగాళాఖాతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.